శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో నేను ఛానల్లో చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టి పైన రకరకాల ఫోన్ నెంబర్లు వేసుకొని ఉచితముగా జ్యోతిష్యం చెప్పబడును అనే పేరుతో అనేక మంది మోసాలు చేయటం జరుగుతోంది. ఈ విషయాన్ని నా దృష్టికి చాలా మంది తీసుకొని వచ్చారు. మాచిరాజు భక్తి ఛానల్కి ఎటువంటి మోసాలకి సంబంధం లేదు. ఆన్లైన్ మోసాలకి మాచిరాజు భక్తి ఛానల్కి సంబంధం లేదు. చాలా మంది నా ప్రథమ శిష్యులమని చెప్పుకొని కూడా మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మా ఛానల్ అఫీషియల్ నెంబర్ 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ మీకు సోషల్ మీడియాలో కనిపించినా ఆ నెంబర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కి మాచిరాజు భక్తి ఛానల్ కి ఎటువంటి సంబంధము లేదు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆన్లైన్ మోసాల నుంచి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి, జాగ్రత్త పడండి. ఆగస్టు 5 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 8:38 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అశ్విని నక్షత్రం రాత్రి 9:14 వరకు ఉంది. బుధవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ అపమృత్యు దోషం వల్ల ఏవైనా గండాలు సంభవించే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట వేయండి. అప్పుడు మృత్యుయోగం ఉన్న ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. బాగా ఆలోచించి ఈ రంగాల వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు ధరించడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయ్యి కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. అలాగే అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి దాన ధర్మాలు నిర్వహించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి శత్రువులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. శత్రువులు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు వాళ్ళ వల్ల రాబోయే సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో ధనపరంగా మంచి ప్రయోజనాలు వృషభ రాశి వాళ్ళు పొందుతారు. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏదైనా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో మంచి విజయాలను వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం అయితే పొందగలుగుతారు. ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ ఉద్యోగంలో ఉన్నా డెవలప్ అవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. శుభ కార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి.
అదేవిధంగా వృత్తిలో సంతోషము లాభము చేకూరతాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళు చేసే వృత్తి అనేది చక్కటి సంతోషాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ తెలివితేటలతో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వృత్తిపరంగా సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకాల వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణబాధల నుంచి కన్యారాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల మీద ద్వేషం ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు అకారణ ద్వేషం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. తులారాశి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్లి ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతోషం కలుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడిపే యోగం కూడా ఈ రోజు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాక్కు కఠినత్వం ఏర్పడుతుంది. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల కింద పనిచేసే ఉద్యోగులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సున్నితంగా మాట్లాడే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజు చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల వల్ల కొన్ని చికాకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటువంటప్పుడు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించడం మంచిది. అలాగే సామాజికంగా కొన్ని సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. వ్యక్తులతో కొన్ని గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు కూడా సమయానుకూలంగా వ్యవహరించడం అనేది మకర రాశి వాళ్ళకి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ కీర్తికి గౌరవ మర్యాదలకి భంగం కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అనుకోని ప్రమాదాలు వెంటాడతాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. కుంభరాశి వాళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో 1-10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు అనుకోకుండా ఏర్పడతాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీ పేరు ప్రతిష్టలకి కొంతమంది ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాగే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా మీనరాశి వాళ్ళు ఈరోజు ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్ర పఠనం అనేది వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర చక్కగా అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.